హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. 15 ఏళ్లు రద్దుపై సంచలనం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కీలకమైన సంస్కరణపై చర్చ మళ్ళీ ఊపందుకుంది. పెన్షన్ కమ్యుటేషన్ పునరుద్ధరణ కాల పరిమితిని 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు రద్దు చేసి 12 సంవత్సరాలకు తగ్గించే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ నిర్ణయం అమలైతే దేశవ్యాప్తంగా సుమారు 65 లక్షల మంది పెన్షనర్లకు గణనీయమైన ఆర్థిక భద్రత చేకూరుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రతిపాదన ఏమిటి? దీని వెనుక ఉన్నటువంటి వాదనలు మరియు ప్రతిపాదనలు ఏంటో వివరంగా పరిశీలిద్దాము. అసలు కమ్యుటేషన్ అంటే ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసినప్పుడు వారికి ప్రతి నెల పెన్షన్ వస్తుంది. కమ్యుటేషన్ అనే సదుపాయం ద్వారా వారు తమ ప్రాథమిక పెన్షన్‌లో గరిష్టంగా 40% వరకు మొత్తాన్ని ఒకేసారి లంప్ సమ్ అమౌంట్ తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న మొత్తాన్ని దానిపై వర్తించే వడ్డీని తిరిగి రాబట్టుకోవడానికి నెలవారీ వారి యొక్క నెలవారీ పెన్షన్ నుంచి నిర్ణీత కాలం పాటు కొంత భాగాన్ని మినహాయిస్తుంది. ప్రస్తుత విధానం. ఈ రికవరీ కాలపరిమితి 15 సంవత్సరాలు, అంటే 180 నెలలు. ఈ కాలం ముగిశాక పెన్షన్‌లో కోత ఆగిపోయి పూర్తి పెన్షన్ పునరుద్ధరించబడుతుంది. నూతన ప్రతిపాదన. ఈ కాల పరిమితిని 12 సంవత్సరాలకు, అనగా 144 నెలలకు తగ్గించాలని ప్రతిపాదించారు. ప్రతిపాదిత మార్పుతో కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటని చూసుకున్నట్లయితే, ఈ మార్పు అమలైతే పెన్షనర్లకు అనేక విధాలుగా మేలు జరుగుతుంది. 3 ఏళ్ల ముందే పూర్తి పెన్షన్, 12 ఏళ్లకే వారి పెన్షన్ పునరుద్ధరించబడుతుంది. దీనివల్ల వారు 3 సంవత్సరాల ముందుగా నుంచే పూర్తి పెన్షన్ అందుకోగలుగుతారు. వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా. వయస్సు పైబడిన తర్వాత వైద్య ఖర్చులు, ఇతర అవసరాలు పెరుగుతాయి. ఆ సమయంలో పూర్తి పెన్షన్ చేతికి అందటం వారికి ఎంతో ఆర్థిక భద్రతనిస్తుంది. చిరకాల డిమాండ్ నెరవేరడము. 5వ వేతన సంఘం సిఫార్సు చేసిన ఈ మార్పు కోసం పెన్షనర్ల సంఘాలు దశాబ్దాలుగా అయితే పోరాడుతున్నాయి. ప్రభుత్వ వాదన. 15 ఏళ్ళు ఎందుకు? ప్రభుత్వం వాదిస్తున్నట్టుగా 15 ఏళ్ళు ఎందుకు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. 15 ఏళ్ళు ఎందుకు పెట్టారనేది. కమ్యూట్ చేసిన అసలు మరియు వడ్డీ సుమారుగా 12 సంవత్సరాల్లోనే రికవరీ అవుతుందని గణాంకాలు చెప్తున్నప్పటికీ ప్రభుత్వం 15 ఏళ్ల పాటు ఎందుకని మినహాయింపు విధిస్తుంది అనే దానిపై ఒక వాదన ఉంది. ప్రభుత్వం ప్రకారంగా కమ్యుటేషన్ తీసుకున్న పెన్షనర్స్ అందరూ 15 ఏళ్ల పాటు జీవించి ఉండరు. కొంతమంది రికవరీ కాలం పూర్తి కాకముందే మరణిస్తారు. సర్వీస్ పెన్షనర్ మరణించిన వెంటనే వారి నుంచి కమ్యుటేషన్ రికవరీ ఆగిపోతుంది. ఈ విధంగా మధ్యలో ఆగిపోయిన రికవరీల వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వస్తుంది. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికే జీవించి ఉన్న మిగతా పెన్షనర్ల నుంచి అదనంగా 3 సంవత్సరాల పాటుగా రికవరీ చేస్తున్నామని ప్రభుత్వం వాదిస్తోంది. అంటే కొందరి వల్ల వచ్చే నష్టాన్ని అందరి నుంచి భర్తీ చేసుకునే విధానం ఇది. పెన్షనర్ల వాదన. 15 ఏళ్లే సమంజసం ఎందుకు అనేది చూద్దాము. ప్రభుత్వ వాదనలో హేతుబద్ధత లేదని, వాస్తవానికి ప్రభుత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లదని పెన్షనర్ల సంఘాలు బలమైన ఆధారాలతో వాదిస్తున్నాయి. వారి వాదనలో ముఖ్య అంశాలు ఇప్పుడు చూద్దాము. మొదటిది, సర్వీస్ పెన్షన్ నుంచి ఫ్యామిలీ పెన్షన్‌కు మార్పు. ఒక సర్వీస్ పెన్షనర్ మరణించినప్పుడు పెన్షన్ పూర్తిగా ఆగిపోదు. అర్హులైన కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్‌గా మారుతుంది. అయితే సర్వీస్ పెన్షన్ కంటే ఫ్యామిలీ పెన్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక సర్వీస్ పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా ఉద్యోగి యొక్క చివరి జీతంలో, అంటే లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలోంచి 50% సర్వీస్ పెన్షన్‌గా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ పెన్షన్ అంటే పర్మనెంట్ ఫ్యామిలీ పెన్షన్ అనేది అదే లాస్ట్ డ్రాన్ బేసిక్ పే జీతంలో 30% మాత్రమే ఉంటుంది. మరి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ కూడా ఉంది. అది కొద్ది కాలం మాత్రమే ఉంటుందన్నమాట. కొద్ది కాలం మాత్రమే వర్తించే వారికి మాత్రం. ఇకపోతే ప్రభుత్వానికి జరిగే వాస్తవ ఆదా. ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క చివరి బేసిక్ పే, లాస్ట్ డ్రాన్ బేసిక్ పే 20,000 అనుకుందాము.
అతని సర్వీస్ పెన్షన్ 50% కాబట్టి 10,000 వస్తుంది. అతను మరణిస్తే అతని కుటుంబానికి వచ్చేది 30% లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో అంటే రూ. 6,000 మాత్రమే. ఈ సందర్భంలో పెన్షనర్ మరణించడం వల్ల ప్రభుత్వానికి ప్రతి నెల ఈ యొక్క రూ. 4,000 శాశ్వతంగా ఆదా అవుతుంది. ఇది వాస్తవమే కదా ఫ్రెండ్స్. సో, ఫ్యామిలీ పెన్షన్ 6,000 ఇస్తారు. ఇంకా ఫ్యామిలీ పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లో పెరగదు. అదే సర్వీస్ పెన్షనర్ జీవించి ఉంటే 15 సంవత్సరాలు గానీ, 12 సంవత్సరాలు గానీ కమ్యుటేషన్ పూర్తయ్యే వరకు ఆహ్, అతనికి గరిష్టంగా 40% కమ్యూట్ చేసినట్లయితే రూ. 4,000 వెళ్తుందనమాట ప్రభుత్వానికి. సో, 4,000 వెళ్ళి తర్వాతైనా పూర్తి పెన్షన్ అనేది వచ్చేది. 10,000 వచ్చేది. కానీ ఇక్కడ శాశ్వతంగా ఫ్యామిలీ పెన్షన్‌కి రూ. 4,000 కోత విధించే ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఈ ఆదా మొత్తం పెన్షనర్ జీవించి ఉన్నప్పుడు అతని నుంచి రికవరీ చేసే కమ్యుటేషన్ మొత్తం కంటే చాలా ఎక్కువ. అంటే ప్రభుత్వానికి ఇది మిగులుతుందనమాట శాశ్వతంగా. మరి పెన్షనర్ బ్రతికే ఉంటే ప్రభుత్వం కమ్యుటేషన్ రూపంలో డబ్బును తిరిగి పొందుతుంది. ఒకవేళ పెన్షనర్ మరణిస్తే పెన్షన్ మొత్తంలో శాశ్వత కోత విధించబడుతుంది. ఒకవేళ పెన్షన్ బతికుంటే ఈ యొక్క కమ్యుటేషన్ పూర్తయ్యే వరకు ఆహ్, డబ్బును తిరిగి చెల్లించేవారు ప్రభుత్వానికి. తర్వాత వారి యొక్క పెన్షన్ ఎంతైతే రావాల్సి ఉందో సర్వీస్ పెన్షన్ కాబట్టి లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో 50% మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడుతుంది. అలాగే ఈ 50% మీద డీఆర్ కూడా ఉంటుందనమాట. ఈవెన్ కమ్యూట్ చేసినప్పటికి కూడా కమ్యూటేషన్ అమౌంట్ మీద కూడా డీఆర్ అనేది వస్తుంది. ఇక ఈ విధంగా ఫ్యామిలీ పెన్షనర్‌కి 30% వస్తుంది. డీఆర్ కూడా 30% వస్తుంది. ఇది ఫిక్స్ అనమాట. పర్మనెంట్‌గా వచ్చే అమౌంట్. సో, దీని ద్వారా అంతకంటే ఎక్కువ ఆదా చేసుకోగలదు ప్రభుత్వం. కాబట్టి డీఆర్‌లోనూ సర్వీస్ పెన్షన్ మొత్తం 10,000 మీద కరువు భత్యం చెల్లించాల్సి అయితే ఉంటుంది సర్వీస్ పెన్షనర్‌కైతే. కానీ ఫ్యామిలీ పెన్షన్ విషయంలో డీఆర్ అనేది ఈ 6,000 మీద మాత్రమే చెల్లిస్తారు. ఇక్కడ కూడా ప్రభుత్వానికి ఆదా అవుతుంది. ఈ లెక్కన పెన్షనర్ మరణించడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక నష్టం వాటిల్లడం లేదు. పైగా దీర్ఘకాలంలో ఆదా అవుతోంది కాబట్టి, ఆ నష్టాన్ని పూడ్చడానికని మిగతా వారి నుంచి అదనంగా 3 ఏళ్లు వసూలు చేయడం అన్యాయమని, 12 ఏళ్ల కాల పరిమితి అమలు చేయడమే న్యాయమని పెన్షనర్స్ కోరుతున్నారు. కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, ఒరిస్సా వంటి రాష్ట్రాలు ఇప్పటికే 12 ఏళ్ల కమ్యుటేషన్ రికవరీ విధానాన్ని అమలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆర్థిక వాస్తవాలను పరిగణలోకి తీసుకొని పెన్షనర్ల చిరకాల డిమాండ్‌ను నెరవేర్చాలని వారు ఆశిస్తున్నారు. వృద్ధాప్యంలో వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ నిర్ణయం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడుతుందని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.